చాలా సంతోషం సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇన్ని సంవత్సరాలుగా పడి ఉన్న మా మామ ఒక్క మంచం కొనుక్కోవడానికి కూడా డబ్బు ఇవ్వలేదు. కానీ మీరు మా మామ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే 10 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇల్లు కూడా కొనిపెట్టారు. మొన్న వేలంపాటలో చావు దెబ్బ కొట్టి వాళ్ళ ఇల్లు కూడా కొన్నారు. ఇక వాళ్ళకి మిగిలింది నన్ను ఎందుకు కొడుతున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెడతావరా? సొంత మావయ్యకే ద్రోహం చేస్తావరా? అంటే ద్రోహమా? మీ నాన్న చేసే వ్యాపారం గురించి రాజాకు చెప్పటమే నేను చేసిన ద్రోహం అయితే, ఖాళీ స్టాంపు కాగితాల మీద రాజా చేత వేలుముద్రలు వేయించుకొని మొత్తం స్థలం కొట్టేశాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీ హోటల్ పక్కన దిష్టి బొమ్మలా ఉందని వాళ్ళు దేవాలయంలా చూసుకునే ఇంటిని రాత్రికి రాత్రే కూల్పించేశాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీ ఇద్దరి స్నేహం చెడగొట్టడానికి, హోటల్లో పార్ట్నర్షిప్ ఎగ్గొట్టడానికి తన మీద చేయి చేసుకునేలా రాజాని రెచ్చగొట్టాడే మీ నాన్న, దాన్నేమంటారు? రాజా మీద పగ తీర్చుకోవడం కోసం మీ తమ్ముడితో అతని చెల్లెల్ని ప్రేమించినట్టు నటించమని చెప్పి పసుపుతాడు పేరుతో ఉరితాడు బిగించాడే మీ నాన్న, దాన్నేమంటారు? మీరు స్నేహద్రోహం చేయొచ్చు, మేము స్వామి ద్రోహం చేయకూడదు. ఈ ఇంట్లో దొరకని ప్రేమని, వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతాను వచ్చి ఆ ఇంటినే కూల్పించేశావు, ఆ ఇంటినే కూల్పించేశావు, ఆ ఇంటినే కూల్పించేశావు, ఆ ఇంటినే కూల్పించేశావు. పిన్ని వదినా అయిపోయాడు అశోక్ గాడు. వేలం పాటలో వాటిని అన్నా కొనేశాడు. ఇవిగో కాగితాలు. టట్టడాయ్. అంటే అశోక్ చేత ఇల్లు ఖాళీ చేస్తారా? ఖాళీ చేయించడమే కాదు, రోడ్డు మీద నడిచేయింగ్స్, అట్టిస్టింగ్స్. రోడ్డు మీద నడిపించిన దానికి ఆ రోడ్డు మీద చంపిరమ్మను, అందరూ సంతోషి. ఈ దస్తావేజులు తీసుకెళ్లి అశోక్ ఇచ్చారు. నీ మాటలకు బాధపడో భయపడో చేస్తున్న పని కాదమ్మా ఇది. మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను, తీసుకో. అదేంటన్నా తిరిగి ఇచ్చేయడానిక మన ఇన్నాళ్ళు ఇన్ని ఫైటింగ్లు ఇన్ని ఛాలెంజ్లు చేసింది? గెలవగలను అని నిరూపించటానికే గాని గెలిచి వాడిని వీధుల పాలు చేయటానికి కాదురా ఛాలెంజ్ చేసింది. పశువునే ప్రేమించే మనసురా ఇది. మనిషిని ఎందుకు ద్వేషిస్తుంది? డబ్బు మనిషిలో మంచితనాన్ని చంపేస్తుందన్న భయంతో ఇన్నాళ్ళు మౌనంగా ఏడ్చాను. అది నా కొడుకుని ఏం చేయలేకపోయిందన్న గర్వంతో ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నాను. మీరు నాకు అర్థం కావడం లేదు. నాకు నేనే అర్థం కావటం లేదు. రాజా మీద చేయి చేసుకునే ముందు అతను ఎందుకలా ప్రవర్తించాల్సి వచ్చింది అని ప్రాణ స్నేహితుడిగా ఒక్క క్షణం ఆలోచించుంటే ఈ రోజు మీరిలా క్షోభపడాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు. అశోక్, ఏమండి, నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? అమ్మా, అశోక్. ఈ పోరాటంలో గెలుపు నాదేనన్న విషయం వాడికి చెప్పిరా అని నిన్ను రాయబారిగా పంపాడమ్మా నీ కొడుకు. ఇల్లు ఖాళీ చేయమని తన నోటితో తను చెప్పలేక నిన్ను మధ్యవర్తిగా పంపించాడమ్మా నీ కొడుకు. నీ ఇంటి కాగితాలు నీకిచ్చి రమ్మని చెప్పి ఈ తల్లిని పంపించాడు బాబు నా కొడుకు. వాడి మీద గెలవాలని కోరుకున్నానే తప్ప వాడు వీధుల పాలైతే నేను భరించలేనని చెప్పి ఆ దస్తావేజులు నీకిచ్చి రమ్మన్నాడు బాబు నా కొడుకు.
నిజంగా ఈ దస్తావేజులు వాడే ఇచ్చిరమ్మన్నాడా? వాడు నీ కన్న తల్లి మీద ఒట్టు. మేం పేదవాళ్ళం బాబు. మాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. చాలమ్మా, చాలు. రాజా చేత తెల్ల కాగితాల మీద వేరే ముద్రలు పెట్టించుకున్న విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? మీ ఇల్లు మానాన్నే పడగొట్టించాడన్న విషయం నిన్నటిదాకా నాకు తెలియదంటే నువ్వు నమ్ముతావా? ఈ విషయం తెలిసిన క్షణం నుంచి నేనెంత కుమిలిపోతున్నాను. రాజా పట్ల నేను చేసిన తప్పును తెలుసుకుని ఎంత నరకం అనుభవిస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు. అమ్మా, తల్లి లేని నేను ఈ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం అమ్మా. నన్ను నమ్మానని ఒక్క మాటనమ్మా. బిడ్డ మాట తల్లి ఎందుకు నమ్మదు బాబు? నా అశోక్ గురించి నాకు బాగా తెలుసు. నేను వెంటనే వెళ్ళి జరిగిందంతా రాజాకి చెప్తాను. వాడికి ఇంతకు మించిన శుభవార్త ఇంకే ఉంటుంది బాబు. వస్తానమ్మా. అలాగేనమ్మా. వాణ్ణి మనం చంపడం కాదు, వాడంతట వాడే చచ్చిపోయేలా చెయ్యాలి. దానికి ఒకే ఒక మార్గం అంతే. ఏమిటది? తెల్లారేసరికి వాడి ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం పాలల్లో విషం కలపాలి. రేపు వాడి ఫ్యాక్టరీ నుంచి బయలుదేరే అన్ని ట్యాంకర్లలోనూ ఆ పాలే నిండాలి. ఆ పాలు తాగిన జనం చావాలి. బతికున్న జనం దానికి కారణం వాడేనని వాడి ముఖాన బుమ్మెయ్యాలి. పోలీసులు వాడిని అరెస్ట్ చెయ్యాలి. వాడి ఆస్తిని జప్తు చెయ్యాలి. అవమానం భరించలేక వాడు ఆత్మహత్య చేసుకోవాలి. బ్రహ్మాండమైన ఐడియా. ఎందుకు కాలుష్యం? పదండి, వెంటనే ఆ పని చేద్దాం. హలో, నేను కమలాన్ని మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? మావయ్య డైనేళ్ళు పాలలో విషయం కలపడానికి అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళారు. అన్నయ్యకి ఫోన్ ట్రై చేస్తే దొరకడం లేదు. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపు. నువ్వేం కంగారు పడకు, నేను బయలుదేరుతున్నా. వాడు చేసిన తప్పల్లా నీ మీద చేయి చేసుకోవడమే బాబు. కానీ నువ్వే ఆలోచించు. నీ తల్లి మీద ఎవరైనా చేయి చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా? నరికి పోగులు పట్టావు. హలో వదినా, నేను కమలని మాట్లాడుతున్నాను. అన్నయ్య ఉన్నాడా? ఏమే, మీ అన్నయ్యని ఆదుకోవాలని ప్రయత్నమా? హలో హలో హలో, మన కమలండి. కమల? అన్నయ్య అన్నది తర్వాత మాట్లాడడం లేదు. అరుపులు కూడా వినిపిస్తున్నాయి. హలో, ఇక నిన్న భగవంతుడు కూడా కాపాడలేడే. త్వరగా త్వరగా వెళ్ళండి. అడ్డు తప్పుకో, నిన్ను వెళ్ళనివ్వను.
ఈయన్ని కొట్టడం ముఖ్యం కాదు. మన ఫ్యాక్టరీ పాలల్లో డానియల్ వాళ్ళ విషయం కలుపుతున్నారు. వెళ్ళి ఆపు. మళ్ళీ నా చెల్లెల కంట్లో కన్నీరు చూశాను, నీ ఒంట్లో ఒక్క చుక్క రక్తం కూడా మిగలదు.
బిల్డింగుల్ని నిలబెట్టడమే కాదురా, మనుషుల్ని పడగొట్టడం కూడా తెలిసిన వాణ్ణి. ఈ రోజుతో కొండపల్లి రాజా చరిత్ర సమాప్తం. ఏంటో ఈ పని? నా మీదే చేయి చేసుకుంటావా? నీకేమన్నా దెయ్యం పట్టిందా? దెయ్యం పట్టడం కాదు, దెయ్యం వదిలింది. ఈ దెబ్బ నిన్ను ఆ రోజే కొట్టుంటే ఇన్ని అనర్థాలు జరుగుంటేవి కావు.